మియన్మార్ భూకంపాలు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉన్న దేశమే కానీ దాని పొరుగున ఉన్న థాయిలాండ్, చైనాలకు మాత్రం ఎలాంటి ప్రమాదం లేదు. అయినా ఈ భూకంప ప్రభావం ఆ దేశాల పైన పడింది. భూకంప కేంద్రం నుంచి బ్యాంకాక్ 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంది. అయినా బ్యాంకాక్లో నిర్మాణంలో ఉన్న ఎత్తైన భవనం ఒకటి కూలిపోయింది. ఇంతకీ ఈ భూకంపానికి కారణం ఏమిటి? అంత దూరం వరకు దాని ప్రభావం ఎందుకు ఉంది? భూమి పైపొర టెక్టోనిక్ ప్లేట్లు అని పిలిచే వివిధ విభాగాలతో ఉంటుంది. అవన్నీ నిరంతరం కదులుతూ ఉంటాయి. కొన్ని ఒకదాని పక్కన ఒకటి కదులుతుంటే మరికొన్ని పైన కింద కదులుతుంటాయి. ఈ కదలికలే భూకంపాలకు, అగ్నిపర్వతాలు బద్దలవడానికి కారణమవుతాయి. మియన్మార్ను ప్రపంచంలోనే భౌగోళికంగా అత్యంత యాక్టివ్గా ఉండే ప్రాంతంగా పరిగణిస్తారు. దానికి కారణం ఈ ప్రాంతం 4 టెక్టోనిక్ ప్లేట్లు అంటే యురేషియన్ ప్లేట్లు, ఇండియన్ ప్లేట్, సుండా ప్లేట్, బర్మా మైక్రో ప్లేట్ కలిసే చోట ఉంటుంది. ఇండియన్ ప్లేట్ యురేషియన్ ప్లేట్ను ఢీకొట్టడం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి. ఇండియన్ ప్లేట్ బర్మా మైక్రో ప్లేటు కిందకు చొచ్చుకొనిపోవడం వల్ల 2004లో సునామీ వచ్చింది. సాగింగ్ ఫాల్ట్ అని పిలిచే ఒక పెద్ద ఫాల్ట్ ఉంది. ఇది మయన్మార్ భూగర్భంలో ఉత్తరం నుంచి దక్షిణానికి 1200 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవున ఉంటుంది. 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపానికి కారణమైన కదలిక స్ట్రైక్ స్లిప్ అని నిపుణులు చెప్తున్నారు. అంటే ఎర్త్బాక్లు పక్కపక్కన కదులుతున్నప్పుడు అవి రాసుకుపోయి ఘర్షణను పెంచుతాయి. అవి రెండు అకస్మాత్తుగా వేరైనప్పుడు ప్రకంపనలు వస్తాయి. భూకంపాలు భూమికి 700 కిలోమీటర్ల లోపల వరకు సంభవిస్తాయి. అయితే మియన్మార్లో భూకంపం భూ ఉపరితలం నుంచి కేవలం 10 కిలోమీటర్ల లోపలే సంభవించింది. కాబట్టి ఇది భూ ఉపరితలంపై కంపనాలను పెంచింది. ఇది హిరోషిమాపై వేసిన అణుబాంబు కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేసింది అని అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది.